హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోటి దూల అనే చిన్న పిల్లల కథ చెప్పుకుందాం. అనగనగా ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని తల్లి, భార్య, అత్తగారు కూడా అతని దగ్గరే ఉంటున్నారు. కానీ అత్తకి కోడలికి ఒక్క నిమిషమైనా పడదు. ఓ రోజు బ్రాహ్మడు ఇంటికి రాగానే భార్య, ఈవేళ మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటకు పంపేయాలి, లేకపోతే నేను నూతిలో పడి చస్తాను అని అంది. పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ బ్రాహ్మణుడు తన తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి పెందలాడే భోజనం చేసేసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, చెల్లెలికి జబ్బుగా ఉందిట, నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు. పదరా నాయనా, వెళ్ళి వద్దాం, నన్ను వెంటనే దిగబెట్టిరా అంది తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ. ఆ రాత్రి కొడుకు తల్లిని తీసుకొని బయలుదేరాడు. మధ్యదారిలో ఓ చిన్న అడవి ఉంది. ఆ అడవిలోనికి వెళ్ళిన తరువాత తల్లిని నడవమని తాను వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకొని తల్లి కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు. ఎంత పిలిచినా పలకలేదు. ఏడుస్తూ ఓ చెట్టు కింద కూర్చుంది. అక్కడకు కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానివమ్మా, నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ కాలంలో పెళ్ళిళ్ళు, పేరంటాలు జరుగుతాయి, మామిడి పళ్ళు, పనస పళ్ళు దొరుకుతాయి. నీవు మంచిదానివమ్మా అని తల్లి చెప్పింది. వేసవికాలం వెళ్ళిపోయింది. తర్వాత వర్షాకాలం వచ్చి, నేను వర్షాకాలాన్ని మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానివమ్మా, నీవు లేకపోతే నీళ్ళే లేవు, నువ్వు లేకపోతే మేం బతకడం ఎలాగా? చెరువులు నిండుతాయి, నీ వల్లే పంటలు పండుతాయి, నీవు మంచిదానివమ్మా అంది తల్లి. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, అమ్మా, నేను శీతాకాలం, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానివమ్మా, నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు, జామ పళ్ళు, సీతాఫలాలు లభిస్తాయి, నీవు మంచిదానివమ్మా అంది తల్లి. వెంటనే 3 కాలాల దేవతలు ఆమె ముందు ప్రత్యక్షమయ్యి, నీవు మాట్లాడితే మాణిక్యాలు రాలతాయి, నవ్వితే నవరత్నాలు రాలతాయి అని దీవించి ఆవిడను తీసుకొని వెళ్లి కొడుకు ఇంటి దగ్గర దిగబెట్టారు. తెల్లవారగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిడను చూసి నిర్ఘాంతపోయారు. ఎలా వచ్చారత్తయ్యా అంటూ ప్రేమ ఉన్నదానిలా అడిగింది కోడలు. ఏదో మాట్లాడింది అత్త. వెంటనే మాణిక్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటూ ఉంటే అత్త నవ్వింది. నవరత్నాలు రాలాయి. ఇంకా ఆశ్చర్యపడింది కోడలు. అప్పటి నుంచి అత్తగారిని కొద్దిగా గౌరవించేది. కానీ ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి. ఈ రాలే రత్నాలు, మాణిక్యాలు మా అమ్మ నోటి నుంచి రాలక అత్త నోట్లో నుంచి రాలుతున్నాయి. మా అమ్మని కూడా ఇలానే చెయ్యాలి అనుకుంది. వెంటనే మొగుణ్ణి పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది. సరేనన్నాడు బ్రాహ్మణుడు. ఆ రాత్రి భోజనం అయ్యాక అత్త, అల్లుడు అడవికి వెళ్లారు. తన తల్లిని వదిలేసిన చోటే అత్తను వదిలి అల్లుడు ఇంటికి వెళ్ళాడు. అత్తగారు ఓ చెట్టు క్రింద కూర్చుంది. కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని మంచిదాన్నేనా అంది. అనగానే, చాలే, నీ మంచి చెప్పనక్కర్లేదు, వెధవ మంచి, ఎండలు తెక్కాస్తాయి, వడగాల్పులు ఈ చెవి నుండి ఆ చెవికి కొడుతుంది, మంచి నీళ్ళైనా దొరకవు, వెధవకాలం, పో పో అంది. వేసవికాలం వెళ్ళిపోయింది. వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను మంచిదాన్నేనా అంది.
చేచే వెదవకాలం, వర్షాలు పట్టుకుంటే వదలవు, కాళ్ళు జారటం బురద, మడి బట్టైనా ఆరదు, ఎక్కడికైనా వెళదామంటే లేదు అంది అత్త. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి నేను మంచిదాన్నేనా అంది. చేచే నీ మంచే చెప్పాలి, వెధవ చలి ఎంతకు వదలదు, ఇట్టే పొద్దు పొడుస్తుంది, అంతా మాయమవుతుంది, ఎంతకీ తెల్లారదు అంది అత్త. వెంటనే 3 కాలాలు ప్రత్యక్షమై అత్తను కూతురు గుమ్మంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తెల్లవార్లు నిద్ర పట్టక ఎప్పుడు అమ్మ వస్తుందా, ఎప్పుడు రత్నాలు రాలుతాయా అని చూస్తూనే ఉంది బ్రాహ్మణుడి పెళ్ళాం. ప్రొద్దున లేవగానే గుమ్మంలో అమ్మ కనపడింది. అమ్మా మాట్లాడు, నీ నోటి నుండి ముత్యాలు రాలడం చూడాలనుంది అన్నది కూతురు. అత్త గర్వంగా తాను ఆ దేవతలను చెడామడా ఎలా దులిపేసిందో చెప్పసాగింది. ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే ఆమె నోట్లో నుండి పురుగులు రాలసాగాయి. ఇది చూసి భీతిల్లిన కూతురు మొగుడు వద్దకు వెళ్ళి, అదేమిటండి, మీ అమ్మ మాట్లాడితే ముత్యాలు రాలుతున్నాయి, మరి మా అమ్మ మాట్లాడితే పురుగులు పడుతున్నాయి, ఆ దేవతలు మీ అమ్మకు వరాలిచ్చారు కదా, మరి మేమేమి తక్కువ, మా అమ్మ రోజు పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటుంది కదా అంది. అందుకు ఆ బ్రాహ్మణుడు, మా అమ్మ నోరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, అందుకే వరాలిచ్చారు. మీ అమ్మ నోరు మంచిది కాదు, ఎదుటివారిని తక్కువగా చేసి మాట్లాడటం, పక్కవారిని విమర్శించడం, మాటలతో బాధ పెట్టడం ఆమె నైజం, అందుకే ఇలా జరిగిందన్నారు. చూసారా, ఎప్పుడైనా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, విమర్శించడం, తప్పుగా మాట్లాడితే వాటి పరిణామం ఇలానే ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారు బాగుండాలి, వారందరూ మంచివాళ్ళు అని తలిస్తే ఆ మంచి మనల్ని కాపాడుతుంది అని ఈ కథ చెప్తుంది. ఇక్కడితో ఈ కథ పూర్తయింది. మరో మంచి కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.